వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. 8వ వేతన కమిషన్ దీని గురించి మనం కొంతకాలంగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఏవైతే ఎప్పటికప్పుడు అప్డేట్లు దీనికి సంబంధించి ఎప్పుడు ఈ వేతన సవరణ అనేది అమల్లోకి వస్తుంది, సో ఇప్పుడు దాకా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, లేటెస్ట్గా ఈ 8వ వేతన కమిషన్కు సంబంధించి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏమిటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఇంతకీ అసలు అంటే 18 నెలల కాలానికి ఉద్దేశించి, అంటే 18 నెలల్లో 8వ వేతన కమిషన్ అనేది తను కంప్లీట్గా ఆ సిఫార్సులన్నిటిని కూడా రూపొందించాల్సి ఉంది, ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ వేతన సవరణని అమల్లోకి తీసుకొస్తుంది అనేటువంటి ప్రశ్న అయితే చాలా మందిలో కలుగుతూ ఉంది. సో మనకి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశం ఒకటి, డెవలప్మెంట్ ఒకటి మనం ముందుకు వచ్చింది. అది 2027 ఏప్రిల్ టైంలో ఈ 8వ వేతన కమిషన్ అమలు గడువు అనేది, సో అప్పటి వరకు ఇక్కడ అంటే అప్పటి నుంచి కూడా వేతన సవరణలు అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఉద్యోగుల సమాఖ్యని ఏదైతే మనం చెప్పుకున్నామో లాస్ట్ టైము, ఏఐఎన్పిఎస్, ఇది దీనికి నేషనల్ ప్రెసిడెంట్గా డాక్టర్ మంజిత్ సింగ్ పటేల్ అని ఆయన చెప్పేసి ఆయన ఉన్నాడు. ఆయన ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. అంటే 2027 ఏప్రిల్ ఆ టైం నాటికి ఈ వేతన సవరణ అంటే కొత్త వేతనాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అమల్లోకి వస్తాయి అనేటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఆశాభావాన్ని కాదు, అప్పటి నుంచే అమల్లోకి రావచ్చని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కన్సల్టేషన్ మీటింగ్లు అనేవి జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి ఈ విషయం, ఆయన ఒక ప్రకటన అనుకోవాలి, ఒక నేషనల్ మీడియాకి ఆయన చెప్పడం వల్ల ఇది మరి లక్షలాది మంది ఉద్యోగుల్లో కొత్త ఆశల్ని కలిగిస్తుందని చెప్పాలి. 2025 అక్టోబర్లో ప్రభుత్వం 8వ వేతన కమిషన్ని ఏర్పాటు చేసి నవంబర్లో గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సో దీనికి 18 నెలల గడువు ఇచ్చినట్లు ఇదివరకు మనం చెప్పుకున్నాం. అంటే దీని ప్రకారం చూస్తే నవంబర్ 2025 నుంచి లెక్కిస్తే 2027 ఏప్రిల్ మే నాటికి ఈ రిపోర్టును, అంటే 8వ వేతన కమిషన్ తన రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది అని చెప్పి పటేల్ గారు వివరించారు. మరి ఈ కమిషన్ పని ముందుగా కనుక పూర్తి చేస్తే, అంటే అప్పటిదాకైతే గడువు ఉంది, ఒక్కోసారి పని అన్నీ కూడా అయిపోతే అందరితోటి సమాలోచనలు మీటింగ్లు కనుక ఇవన్నీ కూడా అయిపోయి ముందుగానే సమర్పిస్తే అది 2-3 నెలల ముందు కూడా వాళ్ళ దగ్గర నుంచి రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళవచ్చు. దానివల్ల 2027 ఏప్రిల్ నుంచి సవరించినటువంటి వేతనాలు, పెన్షన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నెల ఈ అమలుకు అనుకూలంగా ఉంటుందనేది కూడా ఆయన అభిప్రాయం. అంటే 2027 ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి, సో అప్పటి నుంచే ఈ కొత్త వేతనాలు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అలా కాకపోతే 1-2 నెలలు ఆలస్యం జరిగితే జరగచ్చు. అయితే టార్గెట్ మాత్రం 2027 ఏప్రిలే అది ప్రధానమైనటువంటి లక్ష్యంగా చూడాల్సి ఉందని చెప్పేసి ఆయన అన్నారు. మొత్తానికి ఈ అమలు గడువు అనేది ఉద్యోగులు, పెన్షనర్ల మధ్య చాలా ఉత్సుకతని, ఆసక్తిని రేపుతుందని చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాల్లో మనందరికీ తెలుసు నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగిపోయాయో. పెట్రోలు, డీజిల్, ఎల్పిజి సిలిండర్లు, కూరగాయలు, పాలు, ఎడిబుల్ ఆయిల్స్ ఇలాంటివన్నీ కూడా భారీ స్థాయిలో ఈ 10 ఏళ్లలో పెరిగాయి. అలాగే ఇంధనం, రవాణా, ఆహారం, వైద్యం, విద్య వీటికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అనేది విపరీతంగా పెరగడంతో అందరి యొక్క ఉద్యోగులది ఒక మనిషి ఇంటి ఖర్చులు అనేవి భారీ స్థాయిలో, అంటే అనేక రెట్లు 10 ఏళ్లతో కింద పోలిస్తే ఇప్పుడు కనీసం 2-3 రెట్లకు పైగా అవన్నీ కూడా ఆ ధరలనేవి పెరిగాయని చెప్పేసి చెప్పుకోవాలి. డియర్నెస్ అలవెన్స్ పెంపు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, అది నిత్యం పెరుగుతున్నటువంటి ఖర్చుల్ని పూర్తిగా భరించలేదని చెప్పేసి ఉద్యోగ సంఘాలు వాదిస్తుండటం మనకు కనిపిస్తుంది. ఫిట్మెంట్
ఫ్యాక్టర్ పెంచాలి. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం. అంటే ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేది, జీతం అనేది, బేసిక్ అనేది ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేది నిర్ణయించేది ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్. కాబట్టి ఆ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మీదే ఇప్పుడు అందరు ఉద్యోగులు, పెన్షనర్లు ఆశాభావంతో ఉన్నారు. అది ఎక్కువగా ఉంటుందని, డిఏని బేసిక్ పేలో విలీనం చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. అలాగే కుటుంబ యూనిట్ ఫార్ములాని ఏదైతే ఉందో ఇప్పటిదాకా దాన్ని మార్చాలని చెప్పేసి, అలాగే 10 ఏళ్లకు ఒకసారి ఈ వేతన సవరణ అనేది చేస్తూ వస్తున్నారు. దాన్ని 5 ఏళ్లకు ఒకసారి మార్చే విధంగా ఆ సవరణ అనేది చేయాలి అని చెప్పేసి కూడా ఉద్యోగులు డిమాండ్ చేయటం మనకి, అంటే ఇప్పటికే 8వ వేతన కమిషన్కి వాళ్ళు సమర్పించినటువంటి మెమోరాండంలు ఏవైతే ఉన్నాయో వివిధ ట్రేడ్ యూనియన్లు వాళ్ళు, ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి, అంటే 10 ఏళ్ళకు ఒకసారి కాదు 5 ఏళ్లకు ఒకసారి ఈ వేతన సవరణ అనేది జరగాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇక 8వ వేతన కమిషన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా కన్సల్టేషన్ మీటింగ్ ప్రారంభించడం మనందరికీ తెలుసు. అందులో మొదటి విడతగా ఏప్రిల్ 28 నుంచి 30 వరకు ఢిల్లీలో జరిగినటువంటి మీటింగుల్లో వేతన పెంపు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్లు, అలవెన్సులు, పాత పెన్షన్ స్కీమ్ ఇలాంటి వాటి అంశాలపై సుదీర్ఘంగా, అంటే 3 రోజుల పాటు చర్చలు జరగడం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ప్రస్తుతం ఇప్పుడు మే 18, 19 హైదరాబాద్లో ఇప్పుడు మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. సో అలాగే ఈ హైదరాబాద్ మీటింగ్ తర్వాత, అంటే నిన్న మొదలైన మీటింగ్స్ ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి. జూన్ 1 నుంచి 4 మధ్య శ్రీనగర్లో జరగబోతున్నాయి. అలాగే జూన్ 8న లడఖ్లో ఈ కన్సల్టేషన్ మీటింగ్స్ అనేవి నిర్వహించనున్నట్లు ఆల్రెడీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా ఈ మీటింగ్ల ఉద్దేశం ఉద్యోగ సంఘాలు, సిబ్బంది సంఘాలతోటి విస్తృతమైనటువంటి చర్చలు చేసి సిఫార్సులు తయారు చేయటం. ఇటీవల కేబినెట్ సెక్రటరీ టివి సోమనాథన్ అధ్యక్షతన జాతీయ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం NCJCM దీని గురించి కూడా మనం మాట్లాడుకునేది వరకు, దీని 49వ సమావేశం జరిగింది రీసెంట్గా. టివి సోమనాథన్ ఆయన కేబినెట్ సెక్రటరీ, కేంద్ర కేబినెట్ సెక్రటరీ. సో దీనిలో పెన్షన్లు అలాగే మ్యాన్ పవర్ కొరత గురించి కూడా దీంట్లో విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. అలాగే అవుట్ సోర్సింగ్, ప్రమోషన్లు, కంపాషనేట్ అపాయింట్మెంట్లు, సర్వీస్కు సంబంధించినటువంటి షరతులు, ఇలాంటి సమస్యలన్నిటినీ కూడా ఉద్యోగ సంఘాలు లేవనెత్తాయి ఈ మీటింగ్లో. సాంప్రదాయకంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి వేతన కమిషన్లు అమలు చేస్తారు. 7వ వేతన కమిషన్ తర్వాత ఇది కీలకమైనటువంటి సవరణ అని చెప్పాలి. లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షన్లకు బేసిక్ పే, పెన్షన్లు, అలవెన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్లో మార్పులు రాబోతున్నాయి ఈ వేతన సవరణతో, 8వ కమిషన్ తోటి. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇది ఆర్థికంగా చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు. మొత్తానికి ఉద్యోగులు ఆశించేటువంటి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కానీ, మినిమం పే కానీ, అలాగే డిఏ మెర్జ్ వంటి డిమాండ్లు కమిషన్ ప్రస్తుతం దాని పరిశీలనలో ఉన్నాయి. అయితే ఖర్చుల పెరుగుదలతోటి ఉద్యోగుల మీద ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ వస్తుంది. 8వ వేతన కమిషన్ సిఫార్సులు కనుక ఆమోదం పొంది అమలైతే గనక ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల జీవన ప్రమాణాలని మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ సేవల నాణ్యతను కూడా పెంచుతుందని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఈ కమిషన్ ప్రక్రియ సజావుగా సాగాలని, ఉద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని సమగ్రమైనటువంటి సిఫార్సులన్నీ సంఘాలన్నీ కూడా కోరుతూ ఉన్నాయి. మరి తుది నిర్ణయం కోసం ఉద్యోగులందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో రీసెంట్గా మనం ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం, అది పశ్చిమాసియాలో ఏర్పడినటువంటి ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది, దాని ఎఫెక్టు ఇప్పుడు ఈ 8వ వేతన కమిషన్ దాని మీద కూడా ఆ చర్చ సాగించేటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పడే అవకాశం ఉందా అని దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ ప్రమాదం అయితే ప్రస్తుతానికి లేదు అని చెప్పేసి 8వ వేతన కమిషన్ బాధ్యులు వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈ 8th పే కమిషన్ సిఫార్సులు అనేవి నిజంగా ఆయన పటేల్ చెప్పినట్టు
2027 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన ఏరియర్స్ కూడా అంటే 2026 జనవరి 1 నుంచే ఏరియర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు 2016లో చివరిసారిగా ఆ వేతన సవరణ జరిగింది. మరి 10 ఏళ్ళకు ఒకసారి చేయాలి కాబట్టి ఖచ్చితంగా 2026 జనవరి నుంచే ఆ వేతన సవరణ అనేది అంటే ఏరియర్స్ రూపంలో వస్తాయి. సో కొత్త జీతాలు మాత్రం 2027 ఏప్రిల్ లేదా మే నుంచి అవి అమల్లోకి రావచ్చు అని చెప్పేసి ఆయన ఏదైతే పటేల్ చెప్పారో మరి అది జరుగుతుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.